శాంతి. ఈరోజు మురళి డేటు 25 డిసెంబరు 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, తండ్రి ప్రతి విషయంలోనూ కళ్యాణకారియే. అందువలన ఏ ఆదేశం లభించినా దానిని పెడచెవిన పెట్టకుండా, ఎలాంటి సాకులు చెప్పకుండా శ్రీమతమును సదా అనుసరిస్తూ ఉండండి. ఈరోజు మురళిలోని ప్రశ్న, నవవిధాల భక్తి అంటే అమితమైన భక్తి మరియు నవవిధాల చదువు, ఈ రెండింటి ద్వారా కలిగే ప్రాప్తులలో తేడా ఏమిటి అని బాబా అడుగుతున్నారు. సమాధానము, నవవిధాల భక్తి నుండి కేవలం సాక్షాత్కారం అవుతుంది. ఉదాహరణకి, శ్రీకృష్ణుని భక్తులుగా ఉండేవారికి శ్రీకృష్ణుని సాక్షాత్కారం జరుగుతుంది. రాసలీల అంటే కృష్ణునితో పాటు నాట్యం చేయడం మొదలైనవి చేస్తారు. కానీ వారు వైకుంఠపురికి లేదా శ్రీకృష్ణపురిలోకి మాత్రం వెళ్ళరు. పిల్లలైన మీరైతే నౌదా చదువును చదువుతారు. దీని ద్వారా మీ సర్వ మనోకామనలు కూడా పూర్తి అయిపోతాయి. ఈ చదువు ద్వారా మీరు వైకుంఠపురిలోకి వెళ్ళిపోతారు. పాట, ఈరోజు కాకపోతే రేపు ఈ మేఘాలు తొలగిపోతాయి. ఓం శాంతి. ఇంటికి పద అని ఎవరు చెప్తున్నారు? ఎవరు పిల్లలైనా అలిగి వెళ్ళిపోతే వారి బంధుమిత్రులు మొదలైన వారు అతని వెనుకపడి అతనితో, ఎందుకు అలిగావు, ఇప్పుడు ఇంటికి పద అని అంటారు. అలాగే ఇక్కడ కూడా అనంతమైన తండ్రి వచ్చి పిల్లలందరికీ ఇంటికి పదండి అని చెప్తున్నారు. వీరు తండ్రే కాక తాత కూడా, శారీరకమైన వారు మరియు ఆత్మికమైన వారు కూడా. ఓ పిల్లలు, ఇప్పుడు ఇంటికి పద, రాత్రి పూర్తి అయింది, పగలు వస్తుంది అని చెప్తున్నారు. ఇవి జ్ఞానం యొక్క విషయాలు. బ్రహ్మ రాత్రి, బ్రహ్మ పగలు, ఇవి ఎవరు అర్థం చేయించారు? తండ్రి కూర్చుని బ్రహ్మ మరియు బ్రహ్మ కుమారులకు అర్థం చేయిస్తారు. అర్ధకల్పం రాత్రి అనగా పతిత రావణ రాజ్యము లేదా భ్రష్టాచారి రాజ్యము. ఎందుకంటే ఆసురీ మతమును అనుసరిస్తారు. ఇప్పుడు మీరు శ్రీమతంపై నడుస్తున్నారు. శ్రీమతం కూడా నిరాకారునిది. తండ్రే స్వయంగా వస్తారని మీకు తెలుసు. వారి రూపం వేరు, రావణుని రూపం వేరు. అతన్ని పంచవికారాల రూపీ రావణుడు అని అంటారు. ఇప్పుడు రావణ రాజ్యం సమాప్తమైపోతుంది. మళ్ళీ ఈశ్వరీయ రాజ్యం వస్తుంది. రామరాజ్యము అని అంటారు కదా. సీతాపతి అయిన రాముణ్ణి జపించరు, మాలలో రామారామాని జపిస్తారు కదా. ఆ విధంగా పరమాత్మను స్మృతి చేస్తారు. సర్వుల సద్గతిదాత అయిన వారినే జపిస్తూ ఉంటారు. రాముడు అనగా భగవంతుడు. మాల జపించేటప్పుడు ఎప్పుడూ ఏ వ్యక్తిని స్మృతి చెయ్యరు. వారి బుద్ధిలోకి ఇతరులెవ్వరూ రారు. ఇప్పుడు రాత్రి పూర్తి అయిందని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇది కర్మక్షేత్రము, రంగస్థలము. ఇక్కడ ఆత్మలమైన మనము శరీరాలను ధరించి పాత్రను అభినయిస్తాము. 84 జన్మల పాత్ర అభినయించాలి. మళ్ళీ అందులో వర్ణాలను కూడా చూపిస్తారు. ఎందుకంటే 84 జన్మల లెక్క కావాలి కదా. ఏ జన్మలో ఏ కులంలో ఏ వర్ణాలలో వస్తారో తెలియాలి కదా. అందుకే విరాట రూపాన్ని కూడా చూపించారు. మొట్టమొదట బ్రాహ్మణులు ఉంటారు. కేవలం సత్యయుగ సూర్యవంశంలోనే 84 జన్మలు ఉండవు. బ్రాహ్మణ కులంలో కూడా 84 జన్మలు ఉండవు. 84 జన్మలైతే భిన్న భిన్న నామము, రూపము, దేశము, కాలాలలో ఉంటాయి. సత్యయుగ సతో ప్రధాన స్థితి నుండి మళ్ళీ కలియుగ తమో ప్రధానములోకి తప్పకుండా రావలసిందే. దాని సమయం కూడా సూచించడం జరిగింది. మనుష్యులు 84 జన్మలు ఏ విధంగా తీసుకుంటారో కూడా అర్థం చేసుకోవాల్సిన విషయము. మనుషులైతే అర్థం చేసుకోలేరు. అందుకే తండ్రి మీకు మీ జన్మల గురించి తెలియదు, నేను తెలియచేస్తాను అని చెప్తున్నారు. డ్రామానుసారముగా తప్పకుండా మర్చిపోవలసిందేనని తండ్రి అంటున్నారు.
ఇప్పుడు ఇది సంగమ యుగము. ప్రపంచములోని వారైతే కలియుగం ఇంకా బాల్యావస్థలో ఉంది అని అంటారు. దీనిని అజ్ఞానము, గాఢాంధకారము అని అంటారు. ఎలాగైతే డ్రామాలో పాత్రధారులకు ఇప్పుడిక నాటకం 10 నిమిషాలలో పూర్తి అవుతుంది అని తెలుస్తుందో, అలాగే ఇది కూడా చైతన్య నాటకము. ఇది ఎప్పుడు పూర్తి అవుతుందో మనుష్యులకు తెలియదు. మనుష్యులైతే ఘోర అంధకారంలో ఉన్నారు. తండ్రి చెప్తున్నారు, గురువులు, మఠాధిపతులు, వేదశాస్త్రాలు, జపతపాలు మొదలైన వాటి ద్వారా నేను లభించను. ఇదంతా భక్తి మార్గంలోని సామగ్రి. నేనైతే నా సమయానుసారంగా వస్తాను, అనగా ఎప్పుడైతే రాత్రి నుండి పగలుగా అవ్వవలసి వస్తుందో, లేక అనేక ధర్మాలను వినాశనం చేసి ఒక్క ధర్మస్థాపన చేయవలసి ఉంటుందో అప్పుడే వస్తాను. సృష్టి చక్రం పూర్తి అవుతున్నప్పుడు నేను స్వర్గస్థాపన చేస్తాను. ఆ తరువాత వెంటనే సామ్రాజ్యం ప్రారంభమవుతుంది. మనము మళ్ళీ రాజుల వద్ద జన్మ తీసుకుంటాము అని మీకు తెలుసు. తరువాత మళ్ళీ నెమ్మదిగా కొత్త ప్రపంచం తయారవుతుంది. అన్నింటినీ నూతనముగా తయారు చేయవలసి ఉంటుంది. బాబా అర్థం చేయిస్తున్నారు, ఆత్మలో చదువు యొక్క సంస్కారము లేక కర్మలు చేసే సంస్కారము ఉంటుంది. ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మాభిమానులుగా అవ్వాలి. మనుష్యులంతా దేహాభిమానంలోనే ఉన్నారు. ఎప్పుడైతే ఆత్మాభిమానులుగా అవుతారో అప్పుడే పరమాత్మను స్మృతి చేయగలుగుతారు. మొట్టమొదట ఆత్మాభిమానిగా అవ్వవలసి ఉంటుంది. మనము జీవాత్మలమని అందరూ అంటారు కూడా. ఆత్మ అవినాశి, శరీరము వినాశి అని కూడా చెప్తారు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక దానిని తీసుకుంటుంది అని కూడా అంటారు. కానీ దానిపై నడవరు. ఆత్మ నిరాకార ప్రపంచము నుండి వస్తుంది అని, అందులో అవినాశీ పాత్ర ఉంది అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఇదంతా తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. పునర్జన్మలు తీసుకుంటారు. డ్రామా అయితే ఉన్నది ఉన్నట్లుగా పునరావృతం అవుతుంది. మళ్ళీ యేసుక్రీస్తు మొదలైన వారంతా రావలసి వస్తుంది. వారు తమ తమ సమయాలలో వచ్చి ధర్మస్థాపన చేస్తారు. ఇది మీ సంగమయుగి బ్రాహ్మణుల ధర్మము. వారు పూజారి బ్రాహ్మణులు, మీరు పూజ్యులు. మీరెప్పుడు పూజలు చెయ్యరు. మనుషులైతే పూజలు చేస్తారు. అందువలన తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇది ఎంతో గొప్ప చదువు. ఎంతగానో ధారణ చెయ్యాల్సి ఉంటుంది. విస్తారముగా ధారణ చేయడంలో నెంబర్ వారీగా ఉన్నారు. క్లుప్తంగా బాబా రచయిత అని, ఇదంతా వారి రచన అని అర్థం చేసుకుంటారు. అచ్చా, వీరు తండ్రి అని అర్థం చేసుకుంటారు కదా. తండ్రిని భక్తులందరూ స్మృతి చేస్తారు. భక్తులు కూడా ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు. భక్తులు తండ్రి అని పిలుస్తారు. ఒకవేళ భక్తులే భగవంతుడైతే ఇక తండ్రి అని ఎవరిని పిలుస్తారు? ఇది కూడా అర్థం చేసుకోరు. స్వయాన్ని భగవంతుడు అని భావించి కూర్చుండిపోతారు. బాబా అంటున్నారు, డ్రామానుసారంగా ఈ పరిస్థితి ఎప్పుడు ఏర్పడుతుందో, భారతదేశం పూర్తిగా చివరి దశలోకి వెళ్ళినప్పుడు తండ్రి రావడం జరుగుతుంది. భారతదేశం ఎప్పుడైతే పురాతనమైపోతుందో అప్పుడే అది మళ్ళీ నూతనముగా అవుతుంది. నూతన భారతం ఉన్నప్పుడు ఏ ఇతర ధర్మము ఉండేది కాదు. దానిని స్వర్గము అని అంటారు. ఇప్పుడు ఇది పురాతన భారతదేశము, దీనిని నరకము అని అంటారు. అక్కడ పూజ్యులు ఉండేవారు, వారే ఇప్పుడు పూజారులుగా ఉన్నారు. పూజ్యులు మరియు పూజారులకు తేడా అయితే తెలిపించారు. మనం ఆత్మలము, మనమే పూజ్యులుగా మళ్ళీ మనమే పూజారులుగా అవుతాము. మనమే జ్ఞాని ఆత్మలం కూడా. ఆత్మలమైన మనమే పూజారి ఆత్మలము. మీరే పూజ్యులు, మీరే పూజారులు అని భగవంతుణ్ణి అనకూడదు. లక్ష్మీనారాయణులైతే ఇలా అంటారు. వారు పూజ్యులు మరియు పూజారులుగా ఎలా అవుతారు అనేది పిల్లలైన మీ బుద్ధిలోకి రావాలి. తండ్రి చెప్తున్నారు,
కల్పం క్రితం కూడా నేను ఈ విధముగానే జ్ఞానమునిచ్చాను. ఇలా కల్పము ఇస్తాను. ఎందుకంటే నేను కల్పం యొక్క సంగమయుగంలోనే వస్తాను అని బాబా అంటున్నారు. నా పేరే పతిత పావనుడు. ప్రపంచమంతా పతితంగా అయినప్పుడే నేను వస్తాను. ఈ వృక్షమును చూడండి. ఇందులో పైన బ్రహ్మ నిల్చుని ఉన్నాడు. మొదట ఆదిలో చూపిస్తారు. ఇప్పుడు అందరూ అంతిమంలో ఉన్నారు. ఏ విధంగా బ్రహ్మ అంతిమంలో ప్రత్యక్షమై ఉన్నారో అలాగే వారు కూడా చివర్లో వస్తారు. క్రీస్తు ఉన్నట్లయితే అతడు మళ్ళీ చివర్లో వస్తాడు. కానీ మనము చివర్లో అనగా కొమ్మ చివర్లో అతని చిత్రమును చూపించలేము, అర్థం చేయించగలము. ఈ దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేసే ప్రజాపిత బ్రహ్మ ఏ విధంగా వృక్షం చివరిలో నిల్చుని ఉన్నాడో అలాగే క్రీస్తు కూడా క్రిస్టియన్ ధర్మానికి ప్రజాపితయే కదా. ఈ ప్రజాపిత ఎలా ఉన్నాడో అలాగే ప్రజాపిత క్రీస్తు, ప్రజాపిత బుద్ధుడు, వీరందరూ ధర్మస్థాపన చేసేవారు. సన్యాసుల శంకరాచార్యుని కూడా పిత అని అంటారు. అయితే వారు గురువు అని అంటారు. మా గురువు శంకరాచార్యులు అని వారు చెప్తారు. కనుక ఆ శాఖలో ఆదిలో అతను నిల్చుని ఉన్నాడు. ఇతడు మళ్ళీ జన్మలు తీసుకుంటూ అంతిమంలో వస్తాడు. ఇప్పుడు అందరూ తమో ప్రధాన అవస్థలో ఉన్నారు. వారు కూడా వచ్చి అర్థం చేసుకుంటారు. అంతిమంలో తప్పకుండా తండ్రికి నమస్కరించేందుకు వస్తారు. వారికి కూడా అనంతమైన తండ్రిని స్మృతి చెయ్యమని చెప్తారు. అనంతమైన తండ్రి అందరికీ దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను వదిలివేయండి అని చెప్తారు. ఈ జ్ఞానమైతే అన్ని ధర్మాల వారి కొరకు ఉంది. ఈ దేహ ధర్మాలను వదిలేయండి. స్వయాన్ని అశరీరి అని భావించండి. తండ్రిని స్మృతి చేయండి. ఎంతెంత స్మృతి చేస్తారో, ఎంతెంతగా జ్ఞాన ధారణ చేస్తారో అంత ఉన్నతమైన పదవిని పొందుతారు. కల్పక్రితం ఎవరెవరు ఎంతెంత జ్ఞానం తీసుకున్నారో వారు మళ్ళీ తప్పకుండా వచ్చి అంతే జ్ఞానాన్ని తీసుకుంటారు. మేము విశ్వరచయిత అయిన తండ్రి పిల్లలము. తండ్రి మమ్మల్ని విశ్వానికి అధికారులుగా చేస్తారు, రాజయోగమును నేర్పిస్తున్నారు అని పిల్లలేని మీకు ఎంతో నశ ఉండాలి. ఎంత సహజమైన విషయము. కానీ నడుస్తూ చిన్న చిన్న విషయాల్లోనే సంశయంలోకి వచ్చేస్తూ ఉంటారు. దీనినే మాయా తుఫాను లేక పరీక్ష అని అంటారు. గృహస్థ వ్యవహారంలోనే ఉండండి అని తండ్రి చెప్తారు. అందరినీ ఇల్లు వాకిళ్లను వదిలించినట్లయితే అందరూ వచ్చి ఇక్కడే కూర్చుండిపోతారు కదా. వ్యవహారంలో కూడా పాస్ అవ్వాలి. మళ్ళీ సమయానుసారంగా సర్వీస్లో కూడా మగ్నం అవ్వాలి. ఎవరైతే వ్యాపారం మొదలైన వాటిని వదిలేశారో వారిని సర్వీస్లో మగ్నం చేయిస్తారు. అప్పుడు కొందరు గొడవ చేస్తారు. కొందరు శ్రీమతములోనే కళ్యాణం ఉంది అని భావిస్తారు. శ్రీమతమును తప్పకుండా అనుసరించాలి. ఆదేశం లభించింది, అందులో మళ్ళీ ఎలాంటి సాకులు చెప్పకూడదు కదా. ప్రతి విషయంలోనూ తండ్రి కళ్యాణకారియే. మాయ అయితే చాలా చంచలమైనది. చాలామంది ఈ విధంగా ఉండడం కంటే ఏదైనా వ్యాపారం మొదలైనవి చేసుకోవచ్చు కదా అని అనుకుంటారు. మరికొందరు వివాహం చేసుకోవాలని అనుకుంటారు. బుద్ధి అయితే పరి విధాల భ్రమిస్తూ ఉంటుంది. అప్పుడు చదువును వదిలేస్తారు. కొందరు తండ్రికి మేము శ్రీమతంపై నడుస్తాము బాబా అని గ్యారంటీ ఇస్తారు. అది అసురీ మతము, ఇది ఈశ్వరీయ మతము. అసురీ మతమును అనుసరించినట్లయితే చాలా పెద్ద శిక్షలు అనుభవిస్తారు. గరుడ పురాణంలో వారు భయపెట్టి మనస్సును ఆకర్షించే విషయాలు వ్రాసేశారు. అది చదవడం వలన ఎక్కువ పాపాలు చేయకుండా ఉండేందుకు అలా వ్రాశారు. అలాంటి భయంకరమైన విషయాలు వ్రాసినా బాగుపడరు అంటున్నారు బాబా. ఈ విషయాలన్నీ బాబాని మనకు అర్థం చేయిస్తున్నారు.
ఏ మనిషి జ్ఞానసాగరునిగా అవ్వలేడు. జ్ఞానసాగరుడు నాలెడ్జ్ఫుల్ అయిన తండ్రియే అర్థం చేయిస్తున్నారు. ఎవరు అర్థం చేసుకుంటారో మళ్ళీ వారు ఇతరులకు అర్థం చేయిస్తారు. అప్పుడు వారు అవును, ఇది సరి అయిన విషయమే, మేము మళ్ళీ వస్తాము అని అంటారు. అయితే ప్రదర్శని నుండి బయటకు వెళ్ళారు అంటే ఇక సమాప్తం. 2-3 వెలువడినా మంచిదే. ప్రజలుగా అయితే చాలామంది తయారవుతూ ఉంటారు. వారసత్వాన్ని పొందేందుకు యోగ్యులైన వారు అతి కష్టం మీద వెలువడతారు. రాజా రాణిలకు 1-2 పిల్లలు మాత్రమే ఉంటారు. వారిని రాజకులం వారు అని అంటారు. ప్రజలైతే అనేక మంది ఉంటారు. ప్రజలు వెంటనే తయారవుతారు. అలా రాజులు తయారవ్వరు. 16,108 మంది రాజులు త్రేతాయుగం అంతిమానికి తయారవుతారు. ప్రజలైతే కోట్ల కొలది ఉంటారు. అసలు ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవాలి అంటే చాలా విశాలమైన బుద్ధి కావాలి. మనము పారలౌకిక తండ్రి నుండి ఆస్తిని తీసుకుంటున్నాము. తండ్రి ఆజ్ఞ నన్ను స్మృతి చెయ్యండి మరియు వారసత్వమును స్మృతి చెయ్యండి. మన్మనాభవ మధ్య జీభవ. స్వర్గం విష్ణుపురి, ఇది రావణపురి. శాంతిధామము, సుఖధామము మరియు దుఃఖధామము. ఈ విషయాలన్నింటినీ తండ్రియే అర్థం చేయిస్తున్నారు. తండ్రిని స్మృతి చేయడం ద్వారా అంతిమతి సుగతి అయిపోతుంది. భక్తి మార్గంలో శ్రీకృష్ణుణ్ణి స్మృతి చేస్తారు, కానీ వారు కృష్ణపురిలోకి వెళ్ళరు. కృష్ణపురిలోకి వెళ్ళి ధ్యానములో నాట్యము మొదలైనవి చేసి తిరిగి వస్తారు. అది 9 విధాల భక్తి ప్రభావము. దీని ద్వారా సాక్షాత్కారం అవుతుంది, మనోకామన పూర్తి అవుతుంది. ఇక సత్యయుగమైతే సత్యయుగమే. అక్కడికి వెళ్ళేందుకు 9 విధాల చదువు కావాలి, కానీ 9 విధాల భక్తి కాదు. చదువుతూ ఉండండి, మురళి తప్పకుండా చదవండి, సెంటర్కు తప్పకుండా వెళ్ళాలి. అలా వీలు కానిచో మురళి తీసుకుని వెళ్ళి ఇంట్లో తప్పకుండా చదవండి. కొందరికి సేవా కేంద్రానికి వెళ్ళండి అని చెప్పబడుతుంది. ప్రతి ఒక్కరి కొరకు వేరువేరుగా ఉంటుంది. అందరి కొరకు ఒకే విధంగా ఉండజాలదు. దృష్టినిచ్చి భోజనం చేస్తే చాలు అని బాబా చెప్తారు కదా అని భావించకూడదు. విధి లేని పరిస్థితుల్లో ఇంకేమీ చెయ్యలేకపోతే కనీసం దృష్టినిచ్చి తినండి అని బాబా అంటారు. అయితే ఈ పాయింట్ అందరి కొరకు బాబా చెప్పరు. కొందరికి భలే సినిమాకు వెళ్ళండి అని బాబా చెప్తారు, అలాగని అది అందరి కొరకు కాదు. ఎవరి జతలోనైనా విధి లేక వెళ్ళవలసి వస్తుంది. అయితే వారికి కూడా జ్ఞానం ఇవ్వాలి. అది హద్దులోని నాటకము, ఇది బేహద్దు నాటకము. అలా సర్వీసు చేయవలసి ఉంటుంది. అంతేకాని కేవలం సినిమా చూసేందుకు వెళ్ళరాదు. శ్మశానంలోకి కూడా వెళ్ళి సర్వీసు చెయ్యాలి అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ పాయింట్స్. తండ్రి చెప్పే ప్రతి మాటలో కూడా కళ్యాణం ఉంది అని అర్థం చేసుకుని నిశ్చయ బుద్ధి కలవారిగా అయి నడుచుకోవాలి. ఎప్పుడు కూడా సంశయములోకి రాకూడదు. శ్రీమతమును యథార్థ రీతిలో అర్థం చేసుకోవాలి. ఆత్మాభిమానిగా అయ్యేందుకు చాలా అభ్యాసం చెయ్యాలి. డ్రామాలో ప్రతి పాత్రధారికి అనాది పాత్ర ఉంది. అందువలన సాక్షిగా అయి చూసే అభ్యాసం చెయ్యాలి. ఈరోజు వరదానము: సదా రక్షణ రేఖ లోపల పరమాత్మ ఛత్రఛాయను అనుభవం చేసే మాయాజీత్ భవ. సారాంశము: బాప్ ఔర్ ఆప్ అంటే తండ్రి మరియు మీరు, ఇదే రక్షణ రేఖ. ఈ రేఖయే పరమాత్మ యొక్క ఛత్రఛాయ. ఎవరైతే ఛత్రఛాయ అనే రేఖ లోపల ఉంటారో
వారి వద్దకు వచ్చేందుకు మాయ ధైర్యం కూడా చేయలేదు. అప్పుడు శ్రమ లేక కష్టం అంటే ఏమిటి? ఆటంకం అంటే ఏది? విఘ్నం అంటే ఏమిటి? ఈ శబ్దాల యొక్క అవిద్యగా అయిపోతారు. అంటే అసలు ఈ శబ్దాలు అంటే ఏమిటో కూడా తెలియని వారిగా అయిపోతారు. అంటే సురక్షితంగా ఉంటారు కదా, తండ్రి హృదయంలో ఇమిడిపోయి ఉంటారు. ఇదే అన్నిటికంటే సహజముగా మరియు తీవ్ర వేగంతో వెళ్ళేందుకు లేక మాయాజీతులుగా అయ్యేందుకు పురుషార్థము. స్లోగన్: దివ్య గుణాలనే సర్వ అలంకారాలతో అలంకరించబడి ఉంటే కొంచెము కూడా అహంకారం అనేది రానే రాదు. అచ్చా. ఓం శాంతి.